సో ఇప్పుడు సార్ మేజర్ గా ఎఫెక్ట్ అయ్యేవి ఎక్స్పోర్ట్ మనం చేసేది టెక్స్టైల్, ఐటీ, ఫార్మా కదా. సో తర్వాత మొబైల్ కి చెందిన కంపెనీస్ కొన్ని ఉన్నాయి. తర్వాత మనకి ఎలక్ట్రికల్ కి చెందిన సెక్టర్ కి సంబంధించిన కంపెనీస్ కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఫార్మా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఐటీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఒక 7 సెక్టార్లు ఉన్నాయండి. మిగతా సెక్టార్లు పెద్దగా ఎఫెక్ట్ కావు. ఇంకోటి ఇండియా ఏంటంటే ఇండియా డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటామండి ఇండియాని. కాబట్టి అంటే మన ఇండియన్ గ్రోత్ అనేది ఎక్కువగా మనకి మనం వస్తువులు తయారు చేసుకొని మనం కొనుక్కుంటున్నాం. మన ఇండియన్ కార్స్, ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు కార్లు తయారు చేస్తే మనం కొంటున్నాం. అంతేగాని ఎక్స్పోర్ట్స్ మీద మనకి ఐటీ అండ్ ఫార్మా 1-2 తప్ప భారీగా మనకి ఐటీ మీద మనకి ఇన్కమ్ వచ్చే సెక్టర్ పెద్దగా లేవు. అందుకే మన ఇండియన్ ఏమంటారంటే డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ అంటారండి ప్రస్తుతానికి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఐటీ, ఫార్మా ఈ స్టాక్స్ కు దూరంగా ఉండాలి సార్? లేదండి, ఫార్మాని గోయింగ్ పై అని చెప్తానండి. ఫార్మా పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు. ఇన్ఫాక్ట్ నిన్నటి రోజు మనం చూస్తే ఫార్మా స్టాక్స్ టాప్ గెయినర్స్ అనమాట. నిన్నటి రోజు టారిఫ్స్ అనౌన్స్ చేసిన తర్వాత బాగా ఫార్మా స్టాక్స్ పెరిగి చాలా ఈ రోజు పడ్డాయి. అవునండి, ఈ రోజు మళ్ళీ రివర్స్ అయినాయి. సో ఇంకా సెంటిమెంట్ బాగాలేనప్పుడు ఆటోమేటిక్ గా అన్ని రివర్స్ అవుతాయి. సో నేను కూడా ఫార్మా స్టాక్స్ ఇంకా కొనమని చెప్తానండి, ఇంకా కొనమని చెప్తాను ఇప్పుడు ఈ కరెక్షన్స్ లో. ఎందుకంటే చైనా మీద ఇప్పుడు గ్లోబల్ గా బాగా చీప్ గా వస్తువులు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేదంటే చైనా ఒకటి ఉంటుంది. సో చైనాకి కంప్లీట్ గా నాకు తెలిసి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత చైనా, అమెరికా ఇంకా దూరం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇండియా మీద మళ్ళీ ట్రంప్ ఆధారపడాల్సి వస్తుంది. అంటే యుఎస్ గవర్నమెంట్ కానివ్వండి, యుఎస్ కంపెనీస్ కానివ్వండి, మన ఇండియన్ సపోర్ట్ లేనిదే వాళ్ళు సస్టైన్ కాలేరండి. ఇంపాసిబుల్, ఇప్పటికిప్పుడు సస్టైన్ కాలేరు. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఫార్మా కంపెనీస్ కి అది ఒక విధంగా మంచిది అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఉంది. స్టీల్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసేది చైనా అండి. సో దాని ప్లేస్ మన ఇండియా ఆక్యుపై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చైనాకి యుఎస్ కి మరింత గొడవలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఎంతో కొంత మనకి టారిఫ్స్ తగ్గిస్తే సో మన కంపెనీస్ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చైనా దగ్గర కొనుక్కునే బదులు మన దగ్గర కొనుక్కుంటారు, మనకి తక్కువ దొరుకుతుంది. ఈవెన్ మందులు కూడా చైనా నుంచి కొనుక్కునే బదులు మన ఇండియా కొనుక్కుంటారు. ఈ విధంగా మనం ఒక విధంగా బెనిఫిట్ కూడా పొందవచ్చు. ఓకే. సో ఐటీ సెక్టర్ సార్, ఐటీ సెక్టర్ స్టాక్స్ ఎట్లా ఉండాలి? వెయిట్ చేయాలా? చాలా తగ్గే ఇన్ఫోసిస్, టీసీఎస్ చాలా 30% డిస్కౌంట్ దొరుకుతున్నాయి ఆల్మోస్ట్. అవునవును, అంటే ఐటీ సెక్టర్ అంటే ఈ టారిఫ్స్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఫస్ట్ నుంచి ఐటీ సెక్టర్ లో పెద్ద కంపెనీస్ మీద అంత పాజిటివ్ గా లేదు. నేను గతంలో మీతో చెప్పాను, చాలా సందర్భాలు చెప్పాను. సో ఎందుకంటే అవి బాగా పెరగడం అంటే స్టాక్ పెరగడం కాదు. బిజినెస్ అనేది ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ కాదండి. బిజినెస్ అనేది ఆగిపోతుంది. సో ఆ ఎక్స్పాన్షన్ అంటే ఆగిపోయిన స్టేజ్ లో ఐటీ కంపెనీస్ ఉన్నాయి, అంటే డీ గ్రోత్ కి వెళ్ళిపోతున్నాయి అనమాట. లాస్ట్ స్టేజ్ అంటారు. అటువంటిప్పుడు మన స్టాక్స్ కొన్ని అంటే బ్రాండ్ ఉన్న టీసీఎస్ అయినా ఇన్ఫోసిస్ కొని కొనడం అనేది కరెక్ట్ కాదు. సో నా ఉద్దేశం ప్రకారం వాటికన్నా వేరే చిన్న సైజ్ ఐటీ కంపెనీస్ మీద ఫోకస్ చేయడం బెటర్. లైక్ సార్, అంటే మీరు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఫేవర్ చేస్తారు, లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ కంటే కూడా. అవును, స్మాల్ క్యాప్ లో అన్ని అని కాదు, కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో వెళ్ళడం బెటర్. పెద్ద కంపెనీస్ కైండ్ ఆఫ్ ఎటువంటి సార్, ఎటువంటి మీరు స్మాల్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో చూస్ చేసే ఐటీ కంపెనీస్? అంటే చాలా ఉన్నాయనుకోండి, బట్ ఒకటని చెప్పలేము. బట్ ఒకటి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొంచెం ఆవుదాం, కొంచెం ఈ ఫాల్ తర్వాత చూద్దాం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన డిస్కస్